హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చరణ్ సాయిపి. ఇప్పుడే నేను బైకర్ సినిమా చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అంటే, సినిమా నాకు నచ్చింది భయ. సర్టన్ పాయింట్ వరకు నాకు బాగానే నచ్చింది సినిమా అంతా. కథ విషయానికి వస్తే మెయిన్లీ ఫాదర్ అండ్ సన్ బాండ్ రిలేటెడ్ సినిమా అంతా. దాంట్లోకి ఈ బైక్ రిలేటెడ్ స్పోర్ట్ ఎలా ఇంక్లూడ్ అయినదే సినిమాలో మెయిన్ ప్లాట్ అంతా. కానీ స్టోరీ పరంగా నాకు బాగానే అనిపించింది సినిమా. కొంచెం సిమిలర్, ఒక సినిమా పాత సినిమాలో సిమిలర్ సిచ్యువేషన్స్ వస్తాయి, ఓకే కావనట్లేదు. కానీ వెళ్ళే పాయింట్ విధానంగా పోయే కొద్దీ సినిమా నాకు బాగా నచ్చింది. నెగిటివ్ పాయింట్స్ ఎతికితే దొరుకుతాయి పోయా, కాకపోతే నేను కనెక్ట్ అయ్యాను సినిమాకి. తీసేసేంత అయితే నాకు కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు టీజర్ అండ్ ట్రైలర్ పెద్దగా ఎక్కలేదు. పైగా పాస్ట్ రాజశేఖర్ గారి సినిమాలు ఏవి నాకు అంతగా వర్తి అనిపించలేదు. సినిమా థియేటర్లో చూసాను కానీ. ఇక ఈ సినిమా క్యారెక్టర్ అని పడిందా అంటే, కంపారిటివ్ పాత సినిమాలతో కంపేర్ చేస్తే ప్రజెంట్ ఆయనకి ఇప్పుడు ఈ మూవీలో అయితే మంచి రోలే పడిందని అయితే నేను చెప్పగలను. అదే సినిమాని రెగ్యులర్ ఫార్మాట్లో తీసినట్టయితే సినిమా పెద్ద వర్కౌట్ అయ్యేది కాదు. ఏదైతే వాళ్ళు యాడ్ చేసిన బైకర్ అనే కాన్సెప్ట్ అయితే ఉందో అది బాగా నచ్చింది నాకు. ఆ ఇంక్లూడ్ చేయడం వల్లే సినిమాకు ఒక కొత్త ఫ్రెష్నెస్ వచ్చింది అనుకోండి. డ్రామా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది, యాక్షన్ మంచిగా సెట్ అయింది. మనకి ఎట్లయితే అందరూ కొంతమంది నాకు తెలిసి నెక్స్ట్ కంపారిటివ్ ఎలా వస్తాయంటే, హాలీవుడ్ మూవీ F1తో కంపేర్ చేస్తారు మన వాళ్ళు, నాకు తెలిసి చాలామంది. కానీ F1 రేంజ్కి F1 అలా బాగా తీశారు. ఈ బైకర్ రేంజ్కి బైకర్ కూడా అలాగే తీశారని అనిపించింది నాకు. తీసేసే అంత అయితే కాదు, అందుకని చెప్పి పోల్చేంత అయితే కూడా కాదు. సినిమాటోగ్రఫీ అండ్ కెమెరా వర్క్ మాత్రం నాకు మస్త్ అనిపించింది. మామూలుగా అయితే బైకర్ రిలేటెడ్ కంటెంట్లో మనుషుల్ని చూపించడం కన్ఫ్యూజ్ అవుతాం మనం. మామూలుగా ఇప్పుడు హీరో ఏ ప్లేస్లో ఉన్నాడు, బైక్ రేసింగ్ జరిగేటప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది చూపించగలగడం కష్టం. అది బాగా అచీవ్ చేశారనిపించింది. మెయిన్గా నలుగురి మీద రన్ అవుతుంది సినిమా అంతా. హీరో వాళ్ళ ఫాదర్, ఇంకా వెళ్ళే కొద్ది ఇంకో చిన్నపిల్లడి క్యారెక్టర్ ఒకటి ఎంటర్ అయింది అతను, దాని తర్వాత హీరోయిన్ క్యారెక్టర్. ఈ 4 క్యారెక్టర్ వల్ల సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ప్లాట్ కానీ రన్నింగ్ అంత స్టోరీ. ఇక స్టోరీ పరంగా ఎలా ఉందిరా అని అంటే, ఫస్ట్ హాఫ్ పర్లేదు, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్వెల్ చిన్న ప్లాట్ కానీ చిన్న బ్యాంగ్ అని ట్రై చేశారు, అది కూడా డీసెంట్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక 20 to 30 minutes మాత్రం స్టోరీలో కొంచెం బయటికి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఒక సర్టన్ పాయింట్ వరకు మళ్ళీ పుల్ బ్యాక్ చేశారు, పర్లేదు. కానీ ఆ ½ an hour కూడా అది క్యారెక్టర్స్ మధ్యలో కనెక్షన్ ఏదో ఒకటి ఉండాలి. రఫ్గా ఏ కాడికి రేసింగ్ పెట్టేస్తే సెట్ కాదు జనానికి అని చెప్పి పెట్టినట్టు ఉంది. డైరెక్షన్ వచ్చి చాలా బాగా చేశారనిపించింది. అభిలాష్ రెడ్డి పర్లేదు, బాగా అనిపించింది అయితే డైరెక్షన్. మ్యూజిక్ కూడా నాకు బాగా నచ్చింది. కెమెరా వర్క్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఒక్క లిటిల్ బిట్ ఎక్కడైనా ఉందంటే రైటింగ్ పరంగా అండ్ కొంచెం స్క్రీన్ ప్లే పరంగా కొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అంటే ఏదో సంథింగ్ ఒక్కటి తక్కువైంది అన్నట్లు, ఏదో ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే ఉంది. అనుకుంటే కొంచెం రైటింగ్లో కానీ కొంచెం స్క్రీన్ ప్లేలో కానీ కొంచెం మార్చినట్టు అయితే కొన్ని సిమిలర్ స్క్రీన్ ప్లేస్ వస్తాయి. ఆల్రెడీ చాలా ఓల్డ్ మూవీస్ చూసిన స్క్రీన్ ప్లేస్ కనిపిస్తాయిలే, కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు. అది సెట్ అయింది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుంది సినిమా, అందుకే నాకు బాగా నచ్చిందని చెప్తున్నాను. నేనైతే మంచి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు దగ్గర 300 దాకా టికెట్ పడింది. టికెట్ వర్త్ అయితే నాకు అనిపించింది. నేనైతే కూర్చొని చూశాను కదలకుండా, బైక్ సీన్స్ అయితే కదలకుండా కూర్చొని చూశాను. ఆ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యింది. ఆ సీన్లు కూడా ఎండింగ్ లాస్ట్లో ఉన్న సీన్ కూడా బాగా చేశారనిపించింది. ఆ టర్న్స్ కానీ కొన్ని డ్రామా క్రియేట్ చేసిన డ్రామా కానీ అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది. దాన్ని బట్టి వెళ్ళి చూడమని అయితే చెప్తాను నేను. క్యారెక్టర్స్ పరంగా చెప్పాలంటే హీరో క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. బాగా కష్టపడ్డారని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే తన ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఆయన యాక్టింగ్ కానీ మన వచ్చిన సిచ్యువేషన్ బట్టి ఆయన యాక్టింగ్ బట్టి నాకు చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా మెన్షన్ ఏం చేయాలంటే రాజశేఖర్ గారు బాగానే చేశారు. ఆయన స్టాండర్డ్ పడ్డ క్యారెక్టర్స్ కాదు పాతవన్నీ. ప్రజెంట్ ఆయన తీసిన బైకర్లో ఉన్న క్యారెక్టర్ అయితే ఆయన స్టాండర్డ్ తగ్గట్టు అయితే అనిపించింది నాకైతే. హీరోయిన్ మాలవిక నాయర్ కూడా బాగా చేశారు. ఆమె క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. బ్రహ్మాజీ గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా ఆయన బాగానే చేశారు అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే, ఒక F1 లాంటి సినిమాని తెలుగు వర్షన్లో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి, నాకైతే నచ్చింది. ట్రైలర్ టీజర్ చూసి వెళ్ళండి. ఏం అనుకోవాలో ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు క్లారిటీ వచ్చింది. దట్స్ ఇట్ ఫర్ ది రివ్యూ గైస్. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు చరణ్ సాయిపి. దిస్ ఇస్ చరణ్ సైనింగ్ ఆఫ్.